Hi everyone, this is Sonika. Welcome to my channel. ముందుగా నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? టుడేస్ టాపిక్ ఇస్ ఫ్యాషన్ డిజైన్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి. ముందుగా మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, డిప్లొమా చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా, 1 year కోర్స్ చేసినా, ఏది చేసినా మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ముందు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఈస్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అండ్ కలర్. ఈ సబ్జెక్ట్లో మీరు షేప్స్ గురించి, ఫార్మ్స్ గురించి, ఎలిమెంట్స్ గురించి అండ్ ప్రిన్సిపల్స్ గురించి, కలర్ థియరీ గురించి ఎవ్రీథింగ్ అనేది బేసిక్ అనేది నేర్చుకుంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ బేసిక్స్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ డిజైన్. దీన్నే కొన్ని ఇన్స్టిట్యూట్లో ఇలిస్ట్రేషన్స్ అని కూడా అంటారు. సో దీంట్లో వచ్చేసి స్కెచింగ్ అని, ఫిగర్స్ అని, స్టిక్ ఫిగర్స్ అని, మూవింగ్ ఫిగర్స్ అని, ఫేషియల్ ఫీచర్స్ అని ఎవ్రీథింగ్ అనేది నేర్చుకుంటారు. అబౌట్ స్కెచింగ్ గురించి అనేది మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ గార్మెంట్ కన్స్ట్రక్షన్. ఈ సబ్జెక్ట్లో మీరు మెయిన్గా స్టిచ్చింగ్ రిలేటెడ్ అనేవి నేర్చుకుంటారు. సో సీమ్స్ గురించి, స్టిచెస్ గురించి అండ్ గ్యారెస్ గురించి, ప్లీట్స్ గురించి, మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి, బేసిక్ బాడీస్ ఎవ్రీథింగ్ అనేది మీరు ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ ప్యాటర్న్ మేకింగ్. ప్యాటర్న్ మేకింగ్లో మీరు బ్రౌన్ షీట్స్ యూస్ చేసి, వైట్ షీట్స్ యూస్ చేసి ప్యాటర్న్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకుంటారు. డ్రాఫ్టింగ్ అనేది నేర్చుకుంటారు. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, యూజువల్గా టైలర్స్ కానీ నార్మల్గా చాలా మంది ఎలా చేస్తారంటే డైరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ చేస్తారు. దానివల్ల సమ్ టైమ్స్ రాంగ్ అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఫ్యాబ్రిక్ అనేది పాడవుతుంది. సో ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి ప్యాటర్న్స్ అనేవి యూజ్ చేస్తారు. ప్యాటర్న్ మేకింగ్ టెక్నిక్ అనేవి యూజ్ చేస్తారు. సో ప్యాటర్న్ మేకింగ్ టెక్నిక్ వల్ల ముందుగా మనం ట్రేస్ చేసుకుని డ్రా చేసుకున్న షీట్స్ ఉంటాయి కదా, దాన్ని ట్రేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ మీద చేయడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆ మెజర్మెంట్స్ ని మనం రెపిటేటివ్ గా యూజ్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ డ్రైపింగ్. డ్రైపింగ్ అంటే వితౌట్ స్టిచ్చింగ్ క్రియేటింగ్ ఏ గార్మెంట్ అనమాట. సో డ్రెస్ ఫామ్ మీద డ్రెస్సెస్ అనేవి ఎలా డ్రైప్ చేయాలి, ఎలా మనము క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి మనం డ్రైపింగ్ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ సబ్జెక్ట్ సర్ఫేస్ ఆర్నమెంటేషన్. దీన్నే ఎంబ్రాయిడరీ అని చెప్పి కొన్ని ఇన్స్టిట్యూట్స్లో, కాలేజీలో నేర్పిస్తారు, ఎంబ్రాయిడరీ అండ్ ప్రింటింగ్ అని చెప్పి. సో కొన్ని కాలేజీలో సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అని చెప్పి నేర్పిస్తున్నాం అనమాట. సో దీంట్లో మనం ఎంబ్రాయిడరీ, బేసిక్ ఎంబ్రాయిడరీ స్టిచెస్ నేర్చుకుంటాము. అండ్ దెన్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది నేర్చుకుంటాము. ప్రొడక్ట్ అనేది ఎట్లా డెవలప్ చేయాలి ఏంటి అనేది నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ డైయింగ్ అండ్ ప్రింటింగ్. దీంట్లో మనం కలర్స్ యూస్ చేసుకుని అండ్ డైస్ యూస్ చేసి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ ఉంటాయి. సో వాటిని యూస్ చేసి కొన్ని టెక్నిక్స్తో మనం ప్యాటర్న్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేర్చుకోవచ్చు. అండ్ ప్రింటింగ్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి. సో ఆ ప్రింటింగ్ టెక్నిక్స్ అనేవి కూడా మీరు ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. అండ్ దెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి టెక్స్టైల్ సైన్స్. టెక్స్టైల్ సైన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. సో ఈ టెక్స్టైల్ సైన్స్లో మనం ఫ్యాబ్రిక్ గురించి అనేది నేర్చుకుంటాం. మనం గార్మెంట్ క్రియేట్ చేయాలంటే మెయిన్ ఏమి ఉండాలి, ఫ్యాబ్రిక్ ఉండాలి కదా. సో ఆ ఫ్యాబ్రిక్ అనేది ఎలా వస్తుంది, అసలు ఎలా గుర్తుపట్టవచ్చు అండ్ అలా ఐడెంటిఫై చేయొచ్చు. టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో ఏ ఫ్యాబ్రిక్ని ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ దీంట్లో వీవింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటాము, నిట్టింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటాము. సో ట్రెడిషనల్ టెక్స్టైల్స్ నుంచి నేర్చుకుంటాము. ఎవ్రీథింగ్ అబౌట్ ఫ్యాబ్రిక్ అనేది టెక్స్టైల్ సైన్స్లో నేర్చుకుంటాం అనమాట. అండ్ దెన్ ఇంకొక సబ్జెక్ట్ క్యాడ్. క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనమాట. కొన్ని డిజైన్స్ని మనం మాన్యువల్గా చేయగలుగుతాం. కొన్ని డిజైన్స్ని మాన్యువల్గా చేయకుండా కంప్యూటర్ ద్వారా, అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి లైక్ కొరల్ డ్రా, ఫోటోషాప్, అడోబ్ ఇలిస్ట్రేషన్స్ అని చెప్పి సాఫ్ట్వేర్లు ఉంటాయి. సో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి డిజైన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో దీన్ని క్యాడ్ అంటారు. ఇది ఒక సబ్జెక్ట్. సో ఇవనేవి మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మీకు కంపల్సరీ ఈ సబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇవి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. సో ఇంపార్టెంట్ కాకుండా ఇంకొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దామా? ఎస్, హిస్టరీ ఆఫ్ స్టైల్ అనమాట. సో దీంట్లో ఏంటంటే హిస్టరీ నుంచి కూడా ఫ్యాషన్ అనేది ఎలా చేంజ్ అవుతూ వచ్చింది. సో 8th century డ్రెస్సెస్ ఎట్లా ఉన్నాయి, 9th century డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, 90sలో ఎలా ఉన్నాయి, 2000కి వచ్చేసరికి ఎట్లా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ అబౌట్ సైకిల్ అనమాట. సో ఈ సబ్జెక్ట్లో ఫ్యాషన్ అనేది ఎలా రీసైక్లింగ్ అయిందని చెప్పి ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ ఫ్యాషన్ పోర్ట్ఫోలియో. సో ఈ సబ్జెక్ట్లో పోర్ట్ఫోలియోస్, టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉంటాయి,
లైక్ పోర్ట్ఫోలియో ఏమేమి డిజైన్స్ అనేవి మనం స్టోర్ చేసుకుంటాం, సో పోర్ట్ఫోలియో ఎందుకు యూస్ చేస్తాము, ఎవ్రీథింగ్ అనేది ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. సో పోర్ట్ఫోలియోస్ అనేది యూజువల్గా మనం ఇంటర్వ్యూస్ ప్రిఫర్ చేస్తాము. సో మనం ఇప్పుడు వర్క్ చేసిన వర్క్ కానీ మన క్రియేటివిటీతో క్రియేట్ చేసిన డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ అనేవి ఆ పోర్ట్ఫోలియో మనం స్టోర్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద వన్ సబ్జెక్ట్. ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసి ఫ్యాషన్ మర్చెండైజింగ్. సో ఈ సబ్జెక్ట్లో ఒక ప్రోడక్ట్ అనేది ఎట్లా సేల్ చేయాలి, సో కస్టమర్స్ని ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎవ్రీథింగ్ అబౌట్ సేల్స్ అని చెప్పొచ్చు. సో ప్రోడక్ట్ అనేది ఎట్లాగా మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు, ప్రైజెస్ ఎట్లా వేయచ్చు, ఎట్లా గార్మెంట్ అనేది డిస్క్రైబ్ చేయవచ్చు, ఎవ్రీథింగ్ అనేది ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం అనమాట. ఇదండి ఇవాళ వీడియో. చూసారు కదా, ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్, బాయ్.